మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రేమధార బైబిల్ అధ్యయన కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ నేటి పాఠానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. ఈనాటి పాఠంలో మనము లేవియా కాండము 3వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో జంతు బలిని గూర్చిన విషయాలు అనగా వాటిని ఎందుకు చేస్తారో, సమాధాన బలి అంటే ఏమిటో, దానికి సంబంధించిన విషయాలను తెలుసుకోబోతున్నాం. సమాధాన బలిని అర్పించేటప్పుడు జంతువు యెహోవా సన్నిధికి నిర్దోషమైనదిగా తేబడాలి. యాజకుడు దాని తల మీద తన చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిర్వహించాలని ఇందులో వింటాం. విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సహవాసం చేయాలి. దేవుని దగ్గరికి రావాలంటే యేసు ఒక్కడే మార్గం. ఈ బలులలో యేసు మహిమ యొక్క ప్రతిఫలాలు కనిపిస్తాయి. లేవియా కాండంలో చెప్పబడిన 5 బలులు యేసుక్రీస్తు వ్యక్తిత్వం, ఆయన పరిచర్యను చూపిస్తున్నాయి. ఈ బలులలో కొన్ని పోలికలు ఉన్నాయి, వాటి మధ్య కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు శిలువ మీద బలి అయినప్పుడు అది మానవ పాపానికి దేవుడు చేసిన పరిష్కారం. వాస్తవానికి గత కాలమంతా మనము దేవునికి దూరమై మన క్రియ వలనే మన మనసులో విరోధ భావం గలవారుగా ఉండగా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేయబడ్డాం. సమాధాన బలికి సంపూర్ణమైన చక్కటి ఉదాహరణ యేసుక్రీస్తే. ఆయన ద్వారానే దేవునికి మరియు పాపికి సంధి కుదర్చబడింది. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన పాఠం లేవియా కాండం 3వ అధ్యాయం. ఇందులో జంతుబలి ఎందుకు, ఎలా చేస్తారు, ఈ విషయాలు మనం వినబోతాము. సమాధాన బలి అంటే ఏమిటో నేర్చుకుంటాము. ఇప్పుడు వివరాలు వినండి. లేవియా కాండం 3వ అధ్యాయం. అతడు అర్పించేది సమాధాన బలి అయిన ఎడల బలి పశువు మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. తాను అర్పించే దాని తల మీద తన చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధించాలి. యాజకులైన అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించాలి. అతడు సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వంతటిని, 2 మూత్రగ్రంథులలో వాటి మీద డెక్కల మీద ఉన్న కొవ్వంతటిని, కాలేజము మీద మూత్రగ్రంథుల మీద ఉన్న కొవ్వును యెహోవాకు హోమముగా అర్పించాడు. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెలపై ఉన్న దహనబలి ద్రవ్యం పైన దానిని దహించారు. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దానిని తీసుకురావాలి. అతడు అర్పించే అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకురావాలి. తాను అర్పించే దాని తల మీద అతడు చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధించాలి. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించాలి. సమాధాన బలి పశువు యొక్క కొవ్వును, ఆసనము మొదలుకొని కొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వు అంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీద డొక్కలపై ఉన్న కొవ్వును, మూత్రగ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయాలి. యాజకుడు బలిపీఠము మీద దానిని దహించాలి. అది యెహోవాకు హోమరూపమైన ఆహారం. అతడు అర్పించేది మేక అయితే యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావాలి. తాను దాని తల మీద చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధించాలి. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాలి. తాను దానిలో అర్పించే ఆంత్రములను కప్పే కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వు అంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కలపై ఉన్న కొవ్వును, 2 మూత్రగ్రంథులపై ఉన్న కాలేయం యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పించాలి. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహించాలి.
కొవ్వు అంతా యెహోవాదే. అది సువాసన గల హోమ రూపమైన ఆహారం. మీరు కొవ్వునైనా రక్తమునైనా తినకూడదు. అది మీ తరతరాలకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. ప్రియ శ్రోతలారా, విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సహవాసం చేయాలి. దేవుని దగ్గరకు రావాలంటే యేసే ఏకైక మార్గం. ఈ బలులన్నిటిలో యేసు మహిమ యొక్క వివిధమైన ప్రతిఫలకాలు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ఐహిక జీవితం 4 సువార్తలలో మనం చూడగలం. అలాగే లేవియ కాండంలో చెప్పబడిన 5 బలులలో యేసుక్రీస్తు వ్యక్తిత్వము, ఆయన పరిచర్యను గుర్తించగలం. సమాధాన బలికి దహన బలికి మధ్య కొన్ని పోలికలున్నాయి, కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు శిలువ మీద తన రక్తం కార్చాడు, దేవునికి మనకు మధ్య సమాధానం కుదిర్చాడు. అయితే అది మానవ పాపానికి దేవుడు చేసిన పరిష్కారం. యేసు మన కోసమై పాపముగా చేయబడ్డాడు గనుక యేసే మనకు సమాధానమవుతున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టం. గత కాలమందు దేవునికి దూరస్థులు, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారైన మిమ్మును తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. ఇది సమాధాన బలి కాదు. ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనం నుండి 22వ వచనం వరకు పౌలు వివరించినదే సమాధాన బలి. ఈ బలి ద్వారా విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ చేత తండ్రితో సహవాసానికి రప్పించబడుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఇది సంభవించింది. వినండి, మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఈ విధంగా సంధి చేస్తూ ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేశాడు. గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన వచ్చి దూరస్థులైన మీకు సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారును అయి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు. గ్రహిస్తున్నారా? సమాధాన బలిలో మనము గుర్తించవలసింది ఏమిటంటే, శిలువ రక్తముతో యేసు మనకు దేవునికి మధ్య చేసిన సమాధానాన్ని కాదు, కాని యేసే సమాధానమై ఉన్నాడు అని చూస్తాము. సమాధాన బలిలో మనకు కనిపించే వాస్తవం ఇదే. యేసే మనకు సమాధానం. యేసుక్రీస్తు తానే మనకు దేవునికి సంధిస్థానం. క్రీస్తు మధ్యగోడను పడగొట్టాడు. క్రీస్తునందు అందరూ ఒక్కటవుతున్నారు. ఆత్మ ద్వారా అందరూ దేవునికి నివాస స్థానమవుతున్నారు. విశ్వాసులు క్రీస్తునందు సమైక్యమవుతున్నారు. అందరూ క్రీస్తునందు దేవునితో సహవాసం అనుభవించగలుగుతున్నారు. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడు చెప్పినట్లు, మాతో కూడా మీకు సహవాసము కలిగేటట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము.
మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. సమాధాన బలి మనలనందరినీ సమైక్యపరుస్తున్నది. యేసుక్రీస్తునందే ఈ సహవాసం సాధ్యం. యేసుక్రీస్తే మనకు సమాధానం. ఆయన యందే మనకు సహవాసానందం. యేసుక్రీస్తు తన శిలువ రక్తము చేత సమాధానము కలిగించి మనకు దేవునితో తనతో సహవాసము దయచేశాడు. ఈ సమాధానానికి ఆధారం క్రీస్తు చేసిన విమోచన కార్యం. బాగా జ్ఞాపకం ఉంచుకోండి, సమాధాన బలి సహవాసాన్ని సూచిస్తుంది. ఈ విషయం మరికొంచెం వివరించాలి. పాపి సువార్తను వింటాడు. సువార్త పాపికి ఏమి చెబుతుంది? నీవు నశించావు, నీవు దేవునికి దూరమైపోయావు, నీవు నిత్యత్వపు చీకటిలో పడిపోతావు. ఇదే దేవుని తీర్పు. అయితే యేసుక్రీస్తు చేసిన విమోచన క్రియ వల్ల దేవుడు తృప్తి చెంది పాపిని తన వద్దకు రానిస్తున్నాడు. గనుక దేవునితో నీవు క్రీస్తును బట్టి సమాధానపడ్డావు. దేవుడు నీ వైపు తిరిగాడు, నీవు కూడా ఆయన వైపు తిరగాలి. క్రీస్తు చేసిన పనిని బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. నీవు క్రీస్తు చేసిన విమోచన కార్యాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చి దేవునితో సహవాసం అనుభవించాలి. ఇదే సమాధాన బలి సందేశం. సమాధాన బలి దహన బలి వంటిది కాదు. దహన బలిలో వధించబడిన పశువు మగది అయి ఉండాలి. కాని సమాధాన బలిలో అది మగది కావచ్చు లేదా ఆడుది కావచ్చు, కానీ అది నిష్కళంకమైనదై ఉండాలి. దహన బలి యందు క్రీస్తును దేవుడు ఎలా చూస్తున్నాడు, ఏమి చూస్తున్నాడు అనేది ప్రశ్న. కాని సమాధాన బలిలో బలి అర్పించేవాడు ఏమి అనుభవిస్తున్నాడు అనేది అసలు ప్రశ్న. సమాధాన బలిలో ఏ భేదము లేక అందరూ దేవునితో సహవాసం అనుభవిస్తారు. దహన బలిలో బలిపశువు పూర్తిగా దహించబడుతుంది, కానీ సమాధాన బలిలో బలిపశువులో కొంత భాగమే దహించబడుతుంది. కొవ్వు, పశువుల యొక్క లోపలి భాగాలు దహించబడతాయి. అనగా క్రీస్తునందు గుప్తమై ఉన్న బుద్ధిజ్ఞానముల సమస్త సంపదలు మనము గుర్తించగలము. అవి మార్మికమైనవి. క్రీస్తు సౌశీల్యము మన బుద్ధికి అందదు. క్రీస్తును గురించి పూర్తిగా గ్రహించలేము. అందుకే ఆయనను గురించి చాలామంది అపోహలతో ఏమేమో మాట్లాడుతున్నారు. నీకు నాకు క్రీస్తునందు కనబడనిది ఎంతో ఉంది. ఆయన లోపల గుప్తమై ఉన్న మహిమైశ్వర్యం పరలోకానికి వెళితే కాని మనకు పూర్తిగా కనపడదు. అందుకే ఫిలిప్పీ 3:10 పౌలు అన్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడను అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. సమాధాన బలిలో మరో విశేషం గుర్తించండి. బలి అగ్నితో దహించబడుతుంది. ఇది ఇంపైన సువాసన హోమం. ఇది యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆయన జీవితం పరిపూర్ణమైనది. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ప్రజలు ఆయనను ఎంతో హింసించారు. మొదటి 3 గంటలు ప్రజలు ఆయనను బాధపెట్టారు. మనుష్యుల చేతిలో ఆయన గాయపరచబడ్డాడు. అయితే చివరి 3 గంటల్లో దేవుని కుమారుడు తానే శిలువ బలిపీఠము మీద తనను తాను అర్పించుకున్నాడు. ఆ చివరి 3 గంటలు అంతటా చీకటి కమ్ముకున్నది. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి గాయపరచటానికి ఇష్టపడ్డాడు. యెషయా 53:10 ఆయనను నలగగొట్టడము యెహోవాకు ఇష్టమైంది. దేవుడు ఆయనకు వ్యాధి కలుగచేశాడు. ఆయన తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూస్తుంది. గమనించాలి, సమాధాన బలి, దహన బలి ఈ రెండూ ఒకదాని ప్రక్కన ఒకటి ఉన్నాయి. ఈ రెండూ కలిసి యేసుక్రీస్తు యొక్క అంతర్గతమైన విలువలను మనకు చూపుతాయి. గొర్రెపిల్ల బలిలో యేసుక్రీస్తు సౌశీల్యం కనపడుతుంది. కోడె, ఎద్దు అయితే
యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యను చూపుతాయి. కోడెలు లేక ఎద్దులు పొలం దున్నడానికి పనికొస్తాయి. ఎద్దులు మోత మోస్తాయి. కోడెలు ఎద్దులు మనుష్యులకు స్నేహితుల వంటివి. యేసుక్రీస్తు సేవకుడై మార్కు సువార్తలో మనకు గోచరిస్తున్నాడు. యేసుక్రీస్తును మాదిరి సేవకునిగా మార్కు సువార్తలో చూడగలం. సేవకుడు అనగా దేవుని సేవకుడు, విశ్వసనీయుడు, నమ్మకమైన సేవకుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన సేవకుడు. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి కాదు. గొర్రెను బలి ఇస్తున్నారు. ఈ గొర్రె లోక పాపాన్ని మోసుకొని పోయింది. యేసు ప్రభువు సేవ ఆరంభించినప్పుడు బాప్తిస్మకుడైన యోహాను ఆయనను చూచి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇది యేసు చేసిన విమోచన క్రియను చూపుతుంది. ఆ తరువాత యోహాను యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తుంది. గొర్రెపిల్ల యేసు యొక్క నిష్కళంక జీవితాన్ని వ్యక్తం చేస్తుంది. సమస్త మానవ ప్రతినిధిగా యేసు అనే గొర్రెపిల్ల శిలువ మీద మన కోసమై బలి అయ్యాడు. ఆదికాండంలో మొదటిసారి హేబెలు గొర్రెపిల్లను బలిచ్చాడు. అయితే అంతకు ముందే దేవుడు ఆదాము హవ్వలకు చర్మపు అంగీలు తొడిగించాడు. మరి ఆ చర్మము ఎక్కడిది? దేవుడు గొర్రెను వధించి దాని చర్మంతో ఆదాము హవ్వలకు దుస్తులు తయారు చేశాడు. యెషయా 53:7 ఆయన దౌర్జన్యము నొందాడు, బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. వధకు తేబడే గొర్రెపిల్ల బొత్సు కత్తిరించే వాని ఎదట గొర్రె మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. యేసే ఈ గొర్రెపిల్ల, నీకు నాకు బదులు మనందరికీ ప్రత్యామ్నాయంగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు పునరుత్థానమందు కూడా గొర్రెపిల్లగా మనకు చూపబడ్డాడు. ప్రకటన 5:6 సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూచాను. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమియందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. రెండవ రాకడలో కూడా ఆయన గొర్రెపిల్లగానే చూపబడ్డాడు. ప్రకటన 6:16-17 భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండగుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని చెప్తున్నాడు, సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయండి. ఈ విధంగా వారు పర్వతాలకు బండలకు మొర్రపెట్టుతారు. ఈ బలులన్నిటిలో గొర్రెపిల్ల బలి యేసుక్రీస్తుకు, ఆయన వ్యక్తిత్వానికి, పరిచర్యకు సమగ్రమైన సంకేతం. ఈ బలిలో కొవ్వును దహించాలి. జంతువులో కొవ్వు శ్రేష్టమైన భాగం. నెహెమ్యా 8:10 పదండి, కొవ్విన మాంసము భక్షించండి, మధురమైన దానిని పానం చెయ్యండి. ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైంది. మీరు దుఃఖపడకండి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుతారు. యెషయా 25:6 కూడా ఇదే మాట చెప్తోంది. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి అయిన యెహోవా సమస్త జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసముతో విందు చేస్తాడు. మూలుగ గల కొవ్విన వాటితో విందు చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు లూకాసు వార్త 15:23 తండ్రి ఏమన్నాడు? కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదాము. బలిపశువులోని కొవ్వును దహించాల్సిందే. గమనించండి, దేవునితో సహవాసానికి ఆధారం యేసుక్రీస్తు రక్తమే. విశ్వాసి దేవునికి సమర్పించుకోవాలి. యేసు పిలుపు విని ఆయన దగ్గరికి రావాలి.
ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అన్నాడు యేసు. ఈ విశ్రాంతి యేసు రక్తము వల్ల మనకు లభిస్తుంది. ఇది విమోచన విశ్రాంతి. నా కాడి మీ మీద ఎత్తుకోండి, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు ప్రభువు. ఈ విశ్రాంతి బలిపశువులోని కొవ్వును సూచిస్తుంది. అనగా మనము ఆయనకు పూర్తిగా ప్రతిష్ఠించుకోవాలి. అది మన ప్రాణాలకు విశ్రాంతి. దాని తోక కూడా ఎంతో ముఖ్యమైనది. దహించబడగా మిగిలినది బలి అర్పించిన వ్యక్తి తీసుకుంటాడు. 23వ కీర్తన 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నాకు బల్ల సిద్ధం చేస్తావు అన్నాడు దావీదు. యేసు అప్పగించబడిన రాత్రి శిష్యులతో భోంచేస్తూ, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, దీనిని తీసుకొని తినండి, అది సహవాసపు బల్ల, అదే సమాధాన బలి. ముగింపులో ఒక్క మాట చెప్తాను. యేసు శిలువ మీద చనిపోయాడు, మనకు రక్షణ కలిగింది. మనము ఆయన దగ్గరికి వచ్చి సహవాసంలో ఆయన బల్లలో పాలు పొందుతాము. పాఠం సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీవు మాకు వినిపించిన ఈ వాక్య సత్యాలు మా జీవితాలకు ఎంతో అమూల్యమైనవి. వాటిని మా స్వంత జీవితాలకు అన్వయించుకొని మేలు పొందినట్లు మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని, మమ్ములను సర్వసత్యములోకి ఇలాగే నడిపిస్తూ ఉండుమని నీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము లేవియ కాండము 3వ అధ్యాయం నుండి సమాధాన బలికి సంబంధించి ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక సత్యాలను విని ఉన్నాం. సమాధాన బలి యందు యేసే మనకు సమాధానము అయి ఉన్నాడు. యేసే మనకు సమాధానం. యేసుక్రీస్తే తానే సంధి స్థానం అయ్యాడు. సమాధాన బలి సహవాసమును సూచిస్తున్నదని విన్నాం. క్రీస్తు శిలువపై సమాధానము కలిగించి మనకు దేవునితో తనతో సహవాసం దయచేశాడు. ఈ సమాధానానికి ఆధారం క్రీస్తు చేసిన విమోచన కార్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, సువార్త ఏమి చెబుతుంది? నీవు నశించావు, నీవు దేవునికి దూరమైపోయావు, చీకట్లో పడిపోయావు. ఇదే దేవుని తీర్పు. అయితే యేసుక్రీస్తు చేసిన విమోచన క్రియ వల్ల దేవుడు తృప్తి చెందాడని విన్నాం. దేవుని కృపను బట్టి దేవుడు మనతో సమాధానపడ్డాడు. దేవుడు నీ వైపు తిరిగాడు. క్రీస్తు ద్వారా దేవుడు నిన్ను అంగీకరించాడు. నీవు క్రీస్తు చేసిన విమోచన కార్యాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చి దేవునితో సహవాసం అనుభవించాలి. అప్పుడే సమాధానం. మనము దేవునితో సహవాసం కలిగిండుటకు ఆధారం యేసుక్రీస్తు రక్తమే. కనుక విశ్వాసి దేవునికి సమర్పించుకోవాలి. ఆయన పిలుపు విని ఆయన వద్దకు రావాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.